అలాగే ఒకటి చెప్తాను దాన్ని మేము ఫీల్ అవ్వండి. నువ్వు చెప్పు, ఫీల్ అవుతాను లేదా నేను చెప్తా. కాదు, వి వాంట్ టు నిలదీసిపోయి అనేది ఒకటి బాగా వైరల్ అయింది. అవును. అది వచ్చినప్పుడు అంటే ప్రొనౌన్సియేషన్ అంటే ఇంగ్లీషు తెలుగు వాడినందుకు అని అనుకున్నారా, లేకపోతే బాగుంది కొత్త వర్డ్ క్రియేట్ చేశాను అని అనుకున్నారా? కాదు ఆదిత్య, అది తమిళ వాళ్ళు అందరూ అంటే నా ఫ్రెండ్స్ అందరూ దట్ 5 word యూజ్ చేస్తారు. తెలుగు వాళ్ళు అందరూ, చెన్నైలో ఉన్న వాళ్ళందరూ కూడా. మొన్న కూడా నేను నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళందరూ నన్ను చూసి దులిపిఫై, నిలదీసిఫై, తినిఫై, లైక్ మేము ఆ 5 అనే పదం అన్నిటికీ వాడతాం మేము. యా, వాళ్ళందరూ నవ్వారు. మేము అదే నా నోట్లో నుంచి వస్తే వైరల్ అవుద్ది అంతే, ఇదేం కొత్త పదం ఏం కాదు అసలు. నాకు ఒకటి నచ్చింది మేడం, మీ కెమెరా ఎదురు ఎవరో వస్తే కొడతారు కదా, కొట్రా మరి. అది క్యూట్ ఉంది అది, అసలు అది మంచి వైరల్. ఆయన ఎవరో తెలియదు, కానీ మీరు తిట్టిన కోపం రాదు ఏంటండి? నాకు అదే కోపం, నేను తిట్టిన కోపం రాదండి, నాకు అదే కోపం వస్తుంది. తిట్టుతుంటే కోపం. ఇప్పుడు కొంచెం సీరియస్ అవుతున్నాడు, పాపం ప్రేమగానే ఉంటది ఎవరికైనా. ఇప్పుడు నన్ను నాలంటి వాడికి తిట్టిన పోలేరా పాపం, ఏదో ఆవిడ ఏదో ప్రేమతో అందాన్ని వెళ్ళిపోతుంది తప్ప ఎందుకో ఎవరికి రాదు గమ్ముని. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోయాడు అడుగుతుంటే, ఆయన తిడుతున్నారు, ఇంకొకరు వెళ్ళిపోయారు ఏ అంటే మన వెనక్కి వచ్చారు. బేసిక్ అందులో చిన్న ప్రేమ ఉంటుంది మీకు, ఆ తిట్టిన దాంట్లో ఇంటర్నల్ గా కాదు వాడికి ఒకటి. ఇది పైగా మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ మధ్యలో వస్తే తిట్టవాను. నేను ఎక్కడైనా మాల్లో ఉండి ఏదైనా ఉంటే వేరు, అది పైగా ఇది రెడ్ కార్పెట్, ఒక యాంకర్ దాని మీద, TV5 వాళ్ళే అనుకుంటా, అది TV5 యాంకర్ సౌమ్య అనుకుంటా పేరు, స్వాష్ లక్ష్మి. సో మేమిద్దరం అనుకుంటే పాపం తను నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంది, కట్ 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 అంటే ఉంచు దీన్ని అన్నాను నేనే. బికాస్ హౌ డేర్ యూ, అంత మేనర్స్ కూడా నేర్పించాలి, బట్ జనాలు అక్కడే ఆగిపోయారంటారా? ఓకే.